యాక్టివిటీతో స్టార్ట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే స్నాప్ క్లాప్, బూమ్ 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 బూమ్ స్నాప్ క్లాప్, బూమ్ బూమ్ స్నాప్ క్లాప్. దీన్నే మనము సైన్స్లో కానీ మీలా ఏదైనా సరే వర్డ్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెర్రీ యాపిల్ పై అనేది యూజ్ చేస్తున్నాను. చెర్రీ యాపిల్ పై, చెర్రీ యాపిల్ పై, చెర్రీ చెర్రీ యాపిల్ పై, చెర్రీ యాపిల్ చెర్రీ పై, చెర్రీ యాపిల్ చెర్రీ పై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ పిల్లలకి కొంచెం డివేట్ అవుతున్నారు అంటే చాలు చేయించండి, ఎందుకంటే నేను క్లాస్లో చేయిస్తాను పిల్లలకి. ఎవరైనా వేరే వాళ్ళు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు మేడం బూమ్ స్టాప్ క్లాప్ అనేసి. ఓకే, సో ఇది నాకు జస్ట్ ఈవీఎస్లో మీ ఫీడ్బ్యాక్ కావాలి. అసలు మీకు అంటే ఏమన్నా డిఫరెంట్ అనిపించిందా? ఎస్, హాఫ్ డే ఇవ్వడం సరిపోలేదు. ఎస్ సార్, రోల్ ఆఫ్ ఈవీఎస్ ఇన్ ఎఫ్ఎల్ఎన్. అసలు ఈవీఎస్ ఎఫ్ఎల్ఎన్లో ఉందా లేదా, దాన్ని ఎఫ్ఎల్ఎన్కి మనం కన్వర్ట్ చేసుకుని ఎట్లా చెప్పుకోవచ్చు, దానికి ఉన్నదే తక్కువ టైం కదా, దాన్ని మళ్ళీ ఈ రకంగా ఆ రకంగా చెప్పాలా అనేది మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ మనం చెప్పే విషయాన్ని లాంగ్వేజ్కి న్యూమరసీకి కనెక్ట్ చేసుకుంటూనే చెప్తున్నాము. అది ఎట్లా కనెక్ట్ చేసుకుంటున్నారు, దానికి యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీకు చెప్పుంటారు. ఎస్, జరిగింది కదా సార్. సో దాంట్లోవి కూడా కొన్ని మేము లెసన్ వైజ్ కొన్ని ఒక 6 to 7 లెసన్స్ వరకు జస్ట్ ఒక్కొక్క దానికి ఒక కంటెంట్కి ఏం థీమ్ తీసుకోవచ్చు, ఆ థీమ్లోంచి ఉన్న థీమ్లోంచి మనం ఏం స్ట్రాటజీస్ యూజ్ చేసి లాంగ్వేజ్కి న్యూమరసీ కనెక్ట్ చేసి మనం ఈవీఎస్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఇచ్చాము. అది కూడా మీకు పంపిస్తాము. అండ్ సార్ వాళ్ళు లేరు సార్, మీకు పంపిస్తాను సార్. ఒకసారి గ్రూప్లో పెట్టండి, ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీకు యూస్ చేసుకోండి. సో ఇదొకటి. ఇంకా ఈవీఎస్ ఇంతవరకు ఎఫ్ఎల్ఎన్ వచ్చిన తర్వాత అందరూ పక్కన పెట్టారు. దిస్ ఈజ్ రియాలిటీ. పక్కన పెట్టినా పెట్టకపోయినా సరే ఒక లెసన్ చెప్పాలి కదా, అది దన చెప్పుకుంటూ పోవడం అనేది జరుగుతోంది. నిజం చెప్పాలంటే అదే జరుగుతోంది. బట్ దాన్ని ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మనం ఎట్లా చేద్దాము. ఈవీఎస్ అంటే నథింగ్ బట్ లాంగ్వేజ్ కనెక్షనే. సో లాంగ్వేజ్ వస్తేనే మనకి ఈవీఎస్లో స్ట్రాంగ్గా ఉంటారు అనేది గట్టిగా రీచ్ అయ్యేటట్టు చూడండి టీచర్స్కి. సో ఈవీఎస్ ఆర్పీస్ అన్నా ఈవీఎస్ టీచర్స్ అన్నా లైట్ తీసుకుంటున్నారు. సో డోంట్ డూ దాట్, బికాస్ వీ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అందరూ ఒకరితో ఒకళ్ళు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మల్టీ గ్రేడ్స్ మల్టీ క్లాసెస్ డీల్ చేస్తున్నాం మనం. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ మనకు కావాల్సిందే, న్యూమరసీ మనకు కావాల్సిందే, ఈవీఎస్ మనకు కావాల్సిందే. మనమే చెప్పాలి. సింగిల్ టీచర్స్ చాలామంది ఉన్నాము. సో ఆ సింగిల్ టీచర్స్ కూడా అన్నీ కవర్ చేయాల్సిందే. సో ఏది తప్పదు, ఏది తప్పించుకోలేము. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకేదైనా మీ సైడ్ నుంచి ఈవీఎస్కి సజెషన్స్ ఉంటే కనుక దయచేసి ఒక పేపర్లో రాసి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మాకు పంపిస్తారు. ఇంకేం ఇంక్లూడ్ చేయొచ్చు మనం వాటిని డెవలప్ చేయడానికి అనేది మేము దాంట్లో యాడ్ చేసుకుంటాము. ఎస్, అవును సార్. మీన్ వైల్ మీరు రాసుకుంటూ ఉండండి. మేము కూడా ట్రై చేస్తున్నాము, మేము కూడా ఫామ్ చేయడానికి. మేము కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చేద్దాము అనే ప్రయత్నంలోనే ఉన్నాము. ఒకవేళ అది వచ్చేసింది అనుకోండి మీకు ఈజీ అవుతుంది. అప్పటి వరకు అయితే కొన్ని అయితే రాసుకుంటూ ఉండండి. ఇది ఒకటి చెప్పగలను సార్. ఈవీఎస్ని కూడా రాసేటప్పుడు కూడా కొంచెం ఇన్నోవేటివ్గా రాసుకోండి. దాన్ని లాంగ్వేజ్కి ఎలా కనెక్ట్ చేసి చెప్పుకుంటాము, న్యూమరసీ ఎలా కనెక్ట్ చేసి చెప్పుకుంటాము అనేది. ఇప్పుడు ఫ్యామిలీ లెసన్ ఉందనుకోండి, ఫ్యామిలీ లెసన్లో మనము నేమ్స్ చెప్పేటప్పుడు ఫాదర్ మదర్ ఇవన్నీ చెప్పేటప్పుడు దాన్ని ఇన్నోవేటివ్గా ఎట్లా చెప్పొచ్చు. ఒక చిన్న పపెట్ పెట్టుకొని దాని పక్కన వర్డ్ పెట్టుకొని రెండు కలిపి చూపించి కూడా మనం చెప్తే గ్రాఫికల్ రీడింగ్ అవుతుంది, వాళ్ళకి రీడింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఫాదర్ అనేసరికి చూపించేసరికి ఫాదర్ అనేది గుర్తుపడతాడు. అలా ప్లస్ ఎంతమంది ఉన్నారు కుటుంబంలో, సో ఒకళ్ళకొకరు రిలేషన్స్ ఏంటి, రిలేషన్స్ కూడా రాసి ఒకళ్ళొకరు పక్కన పెట్టి రిలేషన్ ఏంటో మధ్యలో పెట్టండి.
అట్లా అలవాటు అవుతుంది. సో ఇట్లాంటివి ఎలా చేసుకోవచ్చు, తద్వారా లాంగ్వేజ్ని కూడా ఎలా డెవలప్ చేసుకోవచ్చు. మనకు మ్యాథ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ రావాలన్నా లాంగ్వేజ్ కావాల్సిందే, ఈవీఎస్ చదవాలన్నా లాంగ్వేజ్ కావాల్సిందే. సో వీఆర్ కంప్లీట్లీ బాండ్ విత్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఏదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఈవీఎస్లో రెండిట్లో ఏది. ఇంకొకటి రీడింగ్ వాళ్ళకి అలవాటు చేయాలంటే ఈవీఎస్లోనే రీడింగ్ తీసుకుంటున్నారనుకోండి పార్ట్, మీరు తెలుగు లాగా రీడ్ చేయడం ప్రాక్టీస్ చేయిస్తారా, ఇంగ్లీష్లో స్టెప్స్ ఫాలో అవుతారా చెప్పండి. తెలుగు స్టెప్స్ ఇంగ్లీష్ స్టెప్స్ రెండు ఒకటే ఉన్నాయి ఆ రీడింగ్లో. అదంతా పక్కన పెట్టి మన ఈవీఎస్కి ఏది సూటబులో మీరు ఏది ముందు ఫాలో అవుతారో మీ ఇష్టము, ఫాలో అయ్యి రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేయించుకోండి. ఓకే, ఏదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సరే మీకు ఏ స్టెప్స్ మంచిగా అనిపిస్తే, ఏ స్టెప్స్ తోటి వాళ్ళకి రీడింగ్ వస్తుంది అనుకుంటే ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. రైట్, ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఐడియాస్ మాత్రం తప్పకుండా సార్ వాళ్ళకి ఒక పేపర్ మీద అయితే రాసి ఇవ్వండి. థ్యాంక్ యూ.